అది 2024 డిసెంబర్ నెల. శ్రీలంకలోని కొంతమంది మత్స్యకారులు సముద్రంలో చేపలు పడుతూ ఉన్నారు. అప్పుడు వాళ్ళకి దూరంగా ఒక చిన్న పడవ, అందులో కొంతమంది మనుషులు తేలుతూ కనిపించారు. అప్పుడు మత్స్యకారులు వెంటనే శ్రీలంక నావీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అలర్ట్ అయిన శ్రీలంక నావీ వాళ్ళు సముద్రంలో ఉన్న పడవ దగ్గరికి వెళ్ళి చూశారు. దాదాపు ఆ పడవలో 100 మందికి పైగా ఉంటారు. ప్రతి ఒక్కరి కలలో భయం, ఆకలి స్పష్టంగా కనిపిస్తోంది. పోలీసులు ఆ పడవలో ఉన్న 102 మందిని రక్షించారు. వాళ్ళని శ్రీలంకలోని త్రిన్కోమల్లి పోర్టుకు తీసుకుని వచ్చారు. ఇంతకీ వాళ్ళు ఆ సముద్రంలో ఎలా చిక్కుకున్నారో తెలుసా? వాళ్ళందరూ మయన్మార్ దేశానికి చెందిన ముస్లిం రోహింజా కుటుంబాలు. మయన్మార్లో మిలిటరీ అధికారం వచ్చిన తర్వాత అక్కడి మనుషుల మీద భయంకరమైన దాడులు జరగడం మొదలయ్యాయి. అందుకే వాళ్ళు ఆ దాడుల నుంచి తప్పించుకోవడానికి సముద్ర మార్గం ద్వారా పారిపోతున్నారు. మలేషియా లేదా ఇండోనేషియాకి వెళ్ళాలనుకొని మధ్యలో తుఫాను వల్ల ఇలా శ్రీలంకకి సముద్రంలో కొట్టుకుని వచ్చారు. బాబా వంగా గారు 2025లో మనుషులు ఏలియన్స్తో కాంటాక్ట్ అవుతారని ఒక జోషం చెప్పాడు. అతని మాటలు విన్నవారందరూ ఆ మాటల్ని నమ్మలేదు. కానీ ఈ సంవత్సరంలో జరిగే పరిణామాన్ని చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది. జూలై 1, 2025న న్యూయార్క్లోని కొంతమంది సైంటిస్టులు ఆకాశంలో కదులుతూ ఉన్న వస్తువుని ఒకదాన్ని చూశారు. అది ఏంటా అని వాళ్ళు పరిశోధన చేయగా అది ఒక పెద్ద స్పేస్ క్రాఫ్ట్ అని తేలింది. ఈ స్పేస్ క్రాఫ్ట్ ఎంత పెద్దదిగా ఉందంటే న్యూయార్క్లోని మ్యాన్హాటన్ అనే సిటీ ఉంది కదా, దానికన్నా పెద్దదిగా ఉంది. ఈ స్పేస్ క్రాఫ్ట్ భూమి వైపు గంటకు 103,000 కిలోమీటర్ల వేగంతో వస్తుంది. ఇది ఒక ఇంటర్స్టెల్యులర్ ఆబ్జెక్ట్, అంటే ఇది మన సోలార్ సిస్టమ్కి సంబంధించినది కాదు. ఈ స్పేస్ క్రాఫ్ట్కు 3I అట్లాస్ అనే పేరు పెట్టారు. ఇది ఈ నవంబర్లో భూమికి దగ్గరగా వస్తుంది. నవంబర్ చివరికల్లా సూర్యుని వైపు వెళ్ళి కనిపించకుండా పోతుందట. ఇది అసలు మన సోలార్ సిస్టమ్కి సంబంధం లేదు కాబట్టి ఏలియన్స్ పంపించిన స్పేస్ క్రాఫ్ట్ అయి ఉండొచ్చు అని సైంటిస్టులు దీన్ని కంప్లీట్గా అబ్జర్వేషన్లో పెట్టారు. మన భూమికి దగ్గరలోనే కదా ఇది వెళ్తోంది, సో మనకేంటి ప్రాబ్లం అని మనకు సందేహం రావచ్చు. కానీ అది రాంగ్. మన టెక్నాలజీని, కమ్యూనికేషన్స్ని, మన శాటిలైట్ సిస్టమ్స్ని హ్యాక్ చేసే ఛాన్స్ ఉంది. ఈ స్పేస్ క్రాఫ్ట్ నుండి చిన్న చిన్న సెన్సార్లు మన శాటిలైట్స్ మీద వదిలితే ఇవి చాలా సంవత్సరాలు అక్కడ పనిచేసి మన సమాచారాన్ని హ్యాక్ చేయగలవు. కమ్యూనికేషన్ టవర్స్, మిలిటరీ శాటిలైట్స్, ఇన్ఫర్మేషన్, GPS, శాటిలైట్ హ్యాకింగ్, ఇలా అన్ని ఫ్యాక్టర్స్ని ఈ స్పేస్ క్రాఫ్ట్లో హ్యాక్ చేయొచ్చు. అందుకే సైంటిస్టులు ఈ స్పేస్ క్రాఫ్ట్ని 24/7 అబ్జర్వేషన్లో పెట్టారు. చైనా భూమి మీద నుంచి ఆకాశంలో ఉన్న శాటిలైట్స్ని సైతం కూల్చేసే ఒక ఆయుధాన్ని తయారు చేసింది. అది ఏంటంటే బేరియం గ్యాలియం సెలెనైట్ లేజర్ లైట్. ఈ లేజర్ లైట్ ప్రపంచంలోనే అతిపెద్ద క్రిస్టల్తో తయారు చేయబడింది. ఈ BGCE లేజర్ లైట్ నుంచి వెలువడే శక్తి చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ఈ లేజర్ లైట్ వ్యాసం కేవలం 6 సెంటీమీటర్లు మాత్రమే ఉంటుంది. ఇది ఆకాశంలో చాలా కిలోమీటర్ల దూరంలో వరకు ఈ లైట్ యొక్క తీవ్రత ఏమాత్రం తగ్గకుండా అదే తీక్షణతో ముందుకు తీసుకువెళ్తుంది. అలా అది ఏకంగా అంతరిక్షంలో ఉన్న ఉపగ్రహాలను సైతం ముక్కలు ముక్కలుగా కోసేస్తుంది. ఈ లైట్ ఏకంగా 550 మెగావాట్ల లేజర్ కాంతిని ప్రసరింపజేస్తుంది. ఇంతటి లైట్ రేస్ దాటికి ఎంతటి కఠినమైన మూలకంతో తయారైన ఉపగ్రహమైనా కూడా ఆకాశంలో ముక్కలైపోతుంది. 100 కిలోమీటర్ల ఎత్తు నుంచి తమపై నిఘా పెట్టిన శత్రువుల ఉపగ్రహాలను ఉన్న చోటులోనే ఉన్నఫలంగా నిర్వీర్యం చేసే శక్తి ఈ లేజర్ లైట్కి ఉంటుంది. ఈ ఫోటోలో కనిపించే పీత పేరు హార్స్ షూ క్రాబ్. మామూలుగా క్రాబ్స్ అంటే అందరూ వండుకొని తింటూ ఉంటాం కదా, వాటి ధర మహా అయితే 200 నుంచి 1000 రూపాయల వరకు ఉండొచ్చు. అయితే ఈ హార్స్ షూ క్రాబ్ మాత్రం చాలా విలువైనది. దీని ధర ఎంత ఉంటుందంటే దాదాపుగా 11 లక్షల పైనే ఉంటుంది. ఈ క్రాబ్ను వండుకుని తినడానికి కాకుండా దీనిలో ఉన్న రక్తం కోసం కొనుగోలు చేస్తారు. అసలు ఈ పీత రక్తం ఇంత రేటా అని అనుకుంటున్నారు కదా, దానికి ఒక కారణం ఉంది. ఈ హార్స్ షూ పీతలు డైనోసార్ల కంటే పాతకాలం జీవులు. ఇవి భూమిపై దాదాపు 450 మిలియన్ల సంవత్సరాల నుంచి బ్రతుకుతున్నాయి. అంతేకాకుండా ఈ పీతలు ఇండియన్, అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అది కూడా వసంతకాలం నుంచి మే, జూన్ వరకు అధికంగా కనిపిస్తాయి. ఈ పీతలు ఇప్పటి వరకు కొన్ని లక్షల ప్రాణాలను కాపాడాయి. వీటిలోని రక్తం ఎలా ఉపయోగపడుతుందంటే మనుషులకు ఇచ్చే టీకాలు, సూది మందులు, నరాల ద్వారా ఎక్కించే మందులు,
శరీరంలో అమర్చే ఇంప్లాంటెడ్ పరికరాల తయారీ సమయంలో ఏదైనా కల్తీ జరిగిందా లేదా అని, వాటిలో బ్యాక్టీరియా ఉందా లేదా అనేది ఈ పీతల రక్తం ద్వారా తెలుస్తుంది. అందువల్లే శాస్త్రవేత్తలు 1970 నుండి ఈ జీవి రక్తాన్ని ఉపయోగిస్తున్నారు. దీన్ని బయోమెడికల్ ఉపయోగం కోసం ప్రతి సంవత్సరం సుమారు 50 మిలియన్ల హార్స్ పీతలను ఉపయోగిస్తున్నారు. దీని 1 లీటర్ రక్తం ధర 11 లక్షల వరకు ఉంటుంది. ఈ పీతల రక్తం నిజానికి నీలిరంగులో ఉంటుంది. అయితే వీటి రక్తంలో ఒక ప్రత్యేక రసాయనం ఉండడమే కాకుండా అది బ్యాక్టీరియా చుట్టూ పేరుకుపోయి వాటిని బంధిస్తుంది. కాబట్టి ఈ పీతకు అంత ధర. కానీ ప్రతి సంవత్సరం ఇన్ని పీతలను రక్తం కోసం చంపడం తప్పు కదా అని మీకు సందేహం రావచ్చు. కానీ వాటినైతే ఏమీ చంపరు. వాటిలోని రక్తాన్ని మాత్రమే తీసుకొని మళ్ళీ సముద్రంలోకి వదిలిపెడతారు. ఇజ్రాయెల్లో ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రపంచంలో అత్యంత పురాతనమైన సామూహిక సమాధులను వెలికి తీశారు. ఏకంగా 1,00,000 సంవత్సరాలకు ముందు బ్రతికిన మనుషులకు సంబంధించిన అస్థిపంజరాలు ఒక లోయలో గుర్తించారు. దీన్ని బట్టి 1,00,000 సంవత్సరాల క్రితమే తమ కుటుంబంలో చనిపోయిన వారిని పూడ్చేందుకు ఒక నిర్దిష్టమైన ప్రదేశాన్ని ఎంచుకున్నారని రీసెర్చ్లో తేలింది. ఆ సమాధుల్లో ఉన్న అస్థిపంజరాలు మానవ పరిణామ నాగరికతల్ని అర్థం చేసుకునేందుకు చాలా ఉపయోగపడతాయి. ఈ సమాధుల్లో అస్థిపంజరాలే కాకుండా బసాల్ట్ గురకరాళ్ళు, జంతు ఎముకలు కూడా దొరికాయి. ఫ్రెండ్స్, ఇంతటితో అయితే మన వీడియో ముగుస్తుంది. ఈ వీడియో ద్వారా ఎంతో కొంత మీకు ఇన్ఫర్మేషన్ తెలిసింది అనుకుంటే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్.